Likita. Welcome back to my channel Likita's Creation. Thank you so much for subscribing to my channel. మీరు ఇంకెవరైనా ఈ వీడియో చూస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సో దట్ నేను ఏదైనా ఫ్యూచర్ వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మా మనాలి ట్రిప్ డే 2 ఈవినింగ్ మేము ఎక్కడికి వెళ్ళామో మీకు చూపించబోతున్నాను. ఎస్, ప్రాషర్ లేక్ నుంచి రిటర్న్ అయ్యే టైంలో మేము మణికరణ్ కసోల్లో ఉన్న మణికరణ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అండ్ ఎస్, ఇప్పుడు మేము ప్రాషర్ లేక్ నుంచి రిటర్న్ అయ్యి కసోల్కి వెళ్ళే దారి మీకు చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనాలి కసోల్ అంతా ఇలాగే ఉంటాయి రోడ్స్. ఒక సైడ్ అంతా మౌంటైన్స్ ఉంటాయి, ఒక సైడ్ అంతా మనకి బియాస్ నది అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈవినింగ్ టెంపరేచర్ సడన్గా మారిపోయింది. ఆల్మోస్ట్ వర్షం పడుతుందేమో అనుకున్నాము, కానీ పడలేదు. కాకపోతే తొందరగా చీకటి అయిపోయి చలి ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఎస్, మేమైతే ఇప్పుడు మణికరణ్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్కి చాలా మిస్టరీస్ ఉన్నాయి, అవేంటో కూడా మీకు నేను చెప్తా ఉంటాను. సో ఇప్పుడైతే మేము మణికరణ్ టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక గురుద్వార్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక లార్డ్ శివ టెంపుల్ అనమాట. పక్కన గురుద్వార్ ఉంటుంది, రెండు ఆల్మోస్ట్ అటాచ్డ్గా ఉంటాయి. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రీ. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, కింద వాటర్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. సో ఎస్, ఇక్కడ మీరు కనుక ఒక పొగలు చూసినట్టయితే అవి హాట్ వాటర్ అనమాట. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పైన బ్రిడ్జ్ నుంచి మనం లోపలికి వెళ్తే గురుద్వార్ ఉంటుంది. గురుద్వార్ నుంచి మనం మణికరణ్ ఆ టెంపుల్కి, శివ టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అన్ని కలర్ హౌజెస్. ఇక్కడేమో పొగ, అంటే ఇక్కడ హాట్ వాటర్ ఉంటాయి అన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ టెంపుల్కి చాలా మిస్టరీస్ ఉన్నాయని. సో ఇక్కడ నుంచి హాట్ వాటర్ వస్తుంది. నేను దాని స్టోరీ కూడా నేను వీడియో మిడిల్లో చెప్తాను. ఇక్కడ హాట్ వాటర్ వస్తూ ఉంటాయి, అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్ కోల్డ్ వాటర్. ఒక్కసారి అలా నేచర్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా. అండ్ ఆ టెంపుల్ గురుద్వార్ పైకి కట్టిన ఫ్లాగ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఇలా మనకి ఎంట్రీ అంతా కనిపిస్తుంది. సో అక్కడ కనిపించే గోపురం వచ్చేసి మణికరణ్ టెంపుల్, ఇటు సైడ్ వచ్చేసి గురుద్వార్. సో లాంగ్ ఎగో లార్డ్ శివ అండ్ పార్వతి ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ 1100 ఇయర్స్ మెడిటేషన్ చేయడం జరిగింది. సో అలా మెడిటేషన్ చేస్తూ ఉండగా పార్వతి గారి జ్యువెల్ ఇయరింగ్, అంటే ఒక స్టోన్ ఇయరింగ్ అనేది ఈ వాటర్లో పడిపోయిందంట. లార్డ్ శివ ఆదేశాల మేరకు అక్కడున్న శేష్నాగ్కి ఈ యొక్క జ్యువెల్ ఇయరింగ్ని ఎత్తుకడానికి పంపించడం జరిగింది. సో అలా వెతగ్గా అది దొరకకపోయేసరికి ఒక అన్ప్లెజెంట్ వాయిస్తో అరుస్తే అక్కడక్కడ హాట్ స్ప్రింగ్స్ అనేవి జనరేట్ అయ్యాయి, అంటే పుట్టడం జరిగాయి. సో ఆ హాట్ స్ప్రింగ్స్ అనేవి హాట్ వాటర్ లాగా అక్కడ నుంచి మనకి వస్తూ ఉంటుంది. అవే మీరు ముందు చూసిన పొగలు. సో ఆ హాట్ స్ప్రింగ్స్ నుంచి హాట్ వాటర్ ఎలా వస్తాయో అనేది ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలీదు, కానీ అక్కడ నుంచి హాట్ వాటర్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. సో ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇదంతా ఒక హాట్ వాటర్ వెల్ అనుకోవచ్చు. ఒక బావిలాగా ఉంటుంది, అక్కడంతా హాట్ వాటర్ ఉంటుంది, చాలా వేడిగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ హాట్ వాటర్ టెంపరేచర్ లైక్ వేరే సీజన్స్లో 88 డిగ్రీస్ సెల్సియస్ నుంచి ఆల్మోస్ట్ 90 అబవ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు టెంపరేచర్ వేరీ అవుతున్నాయి ఈ వాటర్వి. ఇక్కడ లోపల ఉన్న వాటర్ వచ్చేసి అంతా వేడిగా లేవు, కాకపోతే బయటవి మాత్రం చాలా వేడిగా ఉంటాయి. అండ్ ఎస్, ఇప్పుడు మేము గురుద్వార్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇది వచ్చేసి మనం ఇక్కడే సాక్స్ అవన్నీ ఇప్పేసి వెళ్ళొచ్చు. కావాలంటే సాక్స్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, షూస్ మాత్రం అక్కడ ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ద ఫన్నీయెస్ట్ థింగ్ ఇస్ అక్కడ నా షూస్ పోయినాయి. అండ్ ఎస్, ఇప్పుడు మేము గురుద్వార్ లోపలికి వచ్చేసాము.
ఒక్కసారి టెంపుల్ అంతా చూడండి. సో బాగా దండం అయితే పెట్టుకున్నాము. అందరూ బాగుండాలి, ఈ పాండమిక్ నుంచి అందరూ త్వరగా బయటపడాలని కోరుతున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ప్రతి ఒక్కరు అదే కదా కోరుకునేది, తొందరగా ఈ పాండమిక్ నుంచి బయటపడాలి, అందరూ హ్యాపీగా మళ్ళీ బిఫోర్ పాండమిక్ ఎలా అయిపోతుందో మన లైఫ్ స్టైల్స్ అన్నీ అలా అయిపోవాలని కోరుకున్నాను. అండ్ ఇప్పుడు ఒకసారి నేను మీ అందరికీ ఆ టెంపుల్ ఆర్ గురుద్వారా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో టెంపుల్ కిందంతా కార్పెట్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఆల్మోస్ట్ అంత టెంపుల్ అంతా మిర్రర్స్తో లైక్ అతికించి మిర్రర్స్తో చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మళ్ళీ మనకు ఆ రివర్ కనిపిస్తుంది. అండ్ గురుద్వారాలో నేను ఒక లైబ్రరీ చూశాను అండ్ పెద్ద ఒక డమరుకం ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇదే నేను మీకు ఇందాక చెప్పిన డమరుకం. అండ్ ఇవి వచ్చేసి చాలా బుక్స్ ఉన్నాయి, దో మేమేమీ వెళ్ళి చదవలేదు, కాకపోతే ఒకసారి అలా మొత్తం తిరిగి చూశాను. బికాస్ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేసి ఎంత వీలైతే అంత మీకోసం క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది, మొత్తం మిర్రర్స్తో పిల్లర్స్ కానీ కొంచెం పైన రూఫ్ కానీ అంతా మిర్రర్స్తో అతికించి చేశారు. అండ్ జనరల్గా నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం గురుద్వారాస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జుట్టు అనేది బయట కనిపించకుండా లేడీస్ అయితే చున్నీ ఆర్ పళ్ళు కప్పుకుంటారు, జెంట్స్ అయితే హ్యాండ్ కర్చీఫ్ కవర్ చేసుకుంటారు, లేదా అక్కడ మనకి డిస్పోజబుల్ కవర్స్ కూడా ఇస్తున్నారు, అది పెట్టుకుని లోపలికి వెళ్ళొచ్చు. యూజువల్గా అదొక ట్రెడిషన్, వాళ్ళకి హెయిర్ అనేది బయట కనిపించకుండా వెళ్ళాలి టెంపుల్ లోపలికి. అండ్ ప్రతి గురుద్వారాలో అన్నదానం అనేది ఉంటుంది, సో ఈ గురుద్వారాలో కూడా ఉంది. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని గురుద్వారాలో చేస్తూ ఉంటారు, కాకపోతే ఇక్కడ నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. తిన్న తర్వాత మనం రిటర్న్లో వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాము అంటే, అఫ్ కోర్స్ మనం వాళ్ళకి ఇఫ్ పాసిబుల్ ఫండ్స్ ఇవ్వచ్చు, లేదా వీలైతే ఇక్కడ కొంచెం సర్వీస్ చేసి వెళ్ళొచ్చు. లైక్ ప్లేట్స్ ఎవరైతే తిని అక్కడ వేస్తారో వాళ్ళవి కడిగి గ్లాసెస్ కడిగి అక్కడ పెట్టొచ్చు. ఇఫ్ నాట్ వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు, ఫుడ్ సర్వ్ చేయొచ్చు, అలా కొన్ని డిఫరెంట్వి మనం చేసేయచ్చు అక్కడ. ఇప్పుడు మేము ఈ గృహ లోపలికి వెళ్తున్నాము. ఇందాక మీరు చూసినది ఇట్లా చిన్న ఓపెనింగ్ లాగా ఉంది కదా, దాని లోపల నుంచి మనుషులు దూరుకుంటూ లోపలికి వస్తారు. అండ్ ఈ రూమ్ వచ్చేసి మంచిగా వెచ్చగా ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో, మనాలి వచ్చేసి చాలా కోల్డ్ ప్లేస్. సో అలాంటి ప్లేస్లో ఇలా ఈ రూమ్ అనేది వామ్ ఉంటుంది. సో ఇలా అందరూ పాక్కుంటూ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు చాలాసేపు. అండ్ ఎస్, మేము కూడా అలా వెళ్ళిపోయాము. అండ్ మళ్ళీ నార్మల్గా బయట నుంచి వెళ్ళే దారి ఉంది, అండ్ ఇలా మనం లోపల నుంచి గృహ లోపల నుంచి కూడా వెళ్ళే దారి ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి మణికరణ్ టెంపుల్ లోపలికి వెళ్దాము. అండ్ అన్ని టెంపుల్స్ లాగానే ఈ టెంపుల్లో కూడా షాపింగ్స్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మనకి ఆ వాటర్ కావాలంటే వాటర్ క్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. అండ్ లైక్ ఇక్కడ మనకి తిరుపతి, చిలుకూరు బాలాజీ టెంపుల్ అలా ఎలా అయితే చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ ఉంటాయో, ఈ టెంపుల్లో కూడా అలాగే చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మణికరణ్ టెంపుల్కి వెళ్తున్నాము. కొంచెం ఇలా మెట్లు దిగాలి. దిగినాక మీరు నా ఫ్రంట్ అబ్జర్వ్ చేసి ఉంటే అది కూడా ఒక హాట్ స్ప్రింగ్ అనమాట, వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ నుంచి. చూడండి అక్కడ శివుడి విగ్రహం ఎంత బాగుందో. అసలు ఆ టెంపుల్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అక్కడ కూర్చున్నంతసేపు ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఇతను చిన్న చిన్న ప్యాకెట్స్లో బియ్యం ఇంకా శనగలు అమ్ముతున్నాడు. ఏంటి అక్కడ స్పెషాలిటీ అంటే, ఏవైతే తాళ్ళు కట్టున్న చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయో అవి మనం కొనుక్కుంటే మనకైనా పౌచెస్ ఇస్తారు. ఆ హాట్ స్ప్రింగ్స్ దగ్గర మనకి ఒక కట్టేది ఒకటి ఉంటుంది, అక్కడ కట్టేస్తే
మనం దర్శనం చేసుకుని వచ్చే లోపల ఒక 15-20 మినిట్స్ లోపల ఆ రైస్ అండ్ ఆ శనగలు అనేవి ఉడికిపోతాయి. మీరు అక్కడ చూసుంటే ఇంకా వేరే వేరే కుండీలు కూడా పెట్టారు, ఐ మీన్ పాట్స్ పెట్టారు, వాటిలో కూడా రైస్ ఉంటుందంట. సో అలా నేను కూడా ప్రసాదం కట్టేసి శివుని దర్శనంకి వెళ్ళిపోయాము. అలా ఆ శివుడి టెంపుల్ లోపల నుంచి మనకి బయటకి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. ఆ పొగలన్నీ నేను ముందు చెప్పినట్టు హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ నుంచి వచ్చే వేడికి మనకు ఆ పొగలు అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఎస్, అక్కడ చూస్తే మీకు వాటర్ ఫాల్స్, ఐ మీన్ వాటర్ కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఈ శివుని చూడండి, ఈ విగ్రహం చాలా బాగుంటుంది. ఇలా మా వెకేషన్లో డే 2 ట్రిప్ని ఎంజాయ్ చేసాం. మార్నింగ్ ప్రాషల్లేకి వెళ్ళాము, అక్కడ ఆఫ్టర్నూన్ వరకు ఉండి ఈవినింగ్ మణికరణ్ కసోల్ దగ్గరికి వచ్చాము. అండ్ అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేము మనాలి మా రూమ్స్కి వెళ్ళిపోతున్నాము. అండ్ మీరు చూడండి, అక్కడ మౌంటైన్స్ పైన ఉన్న ఇల్లులు మనకి అక్కడక్కడ లైట్స్ కనిపిస్తుంది. అలా మేము మా క్యాబ్లో వెళ్తూ ఉండగా ఆ మౌంటైన్ మాకు క్రిస్మస్ ట్రీ లాగా అనిపించింది. పెద్ద క్రిస్మస్ ట్రీకి అక్కడక్కడ లైట్ పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే do not forget to like, share and subscribe to your friends and family members, and also click on the bell icon which will notify you whenever I post my next video. I'll be waiting to see you all. Until then, bye bye. And yes, please like, subscribe to my channel and click on the bell icon.